బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నందినగర్లో ఆయన ఇంటికి అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ను వదిలి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ రేపు తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశము. ఈ సమావేశం కోసమే ఆయన నందినగర్ ఇంటికి చేరుకున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు మనం వోల్గా న్యూస్ స్క్రీన్పై చూడవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ అయితే రేపు ఏం మాట్లాడబోతున్నారు, రేపు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రస్తావన గురించి, అలాగే జలాలకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపైన ఆయన మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి పలు అంశాలపై కూడా ఆయన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలపైన కూడా ఆయన అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అయితే సమయం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తన బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి రేపు సమావేశం అనేది చాలా కీలకంగా మారనున్నది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా వేగంగా దూసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే 2 సంవత్సరాలుగా కేసీఆర్ అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కేవలం వ్యూహాత్మకంగా వ్యూహాత్మక రాజకీయాల్లోనే ఆయన ఉన్నారు. కాబట్టి ఇకనైనా మరి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, జనాల్లోకి వెళ్తారా, జనాలకు సంబంధించిన లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులపైన, అలాగే ఏదైతే అమలు చేయలేని గ్యారంటీలపైన, పథకాలపైన ఆయన మాట్లాడతారా, అలాగే దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారా లేదా అనే దానిపై అయితే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి తోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మందికి సంబంధించి వారికి దానం నాగేందర్ మినహా మిగతా వారి పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వారంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే వారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది అన్నట్లు ఆయన అయితే తీర్పు ఇచ్చారు. మరి ఈ తీర్పు నేపథ్యంలోనే ఇప్పుడు తెల్లా వెంకటరావు కావచ్చు, కాళ యాదయ్య, అరకపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీరితో పాటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో అటు కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీరంతా రేపు మరి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో వాళ్ళు హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ చాలా కాలం తర్వాత హైదరాబాద్లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా నందినగర్ ఆయన నివాసంలోకి అడుగుపెట్టారు. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఆయన నందినగర్కి వచ్చినట్లయితే వార్తలు వచ్చాయి. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి దాన్ని మొత్తాన్ని సమీక్షించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక రేపు జరగబోయే కార్యక్రమంలో కేసీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడతారు, అటు పార్టీని అలాగే పార్టీ ముఖ్య నేతలను ఉత్తేజపరిచేలా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడతారు, అలాగే పార్టీ అంతర్గతంగా ఎలాంటి చర్చలు, ఎలాంటి అంశాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత వివాదం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాస్త మింగుడు పడని ఒక వ్యవస్థగా మారిపోయింది. మరి దానిపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉంటుందా, అలాగే బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల గురించి, ఆయన చెప్తున్న విషయాల గురించి రేపు సభలో మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే మొత్తం మీద ఆయన అయితే హైదరాబాద్కు వచ్చారు. ఇక రేపు 2 గంటలకు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అలాగే ముఖ్య కార్యవర్గం మీటింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నది.